ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3 ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓగా దాత్రిరెడ్డి నియమితులయ్యారు. ఫైబర్ నెట్ ఎండీగా గీతాంజలి శర్మకు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా సౌరభ్ మ్యాన్ పటేల్ను ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. రీసెంట్గా పలు జిల్లాలకు కొత్త ఐపీఎస్లను నియమించింది. తాజాగా 3 ఐఏఎస్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నగదు చెల్లించకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల యాజమాన్య బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. మరోవైపు కొన్ని విద్యార్థి సంఘాలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల తీరుపై మండిపడుతున్నాయి. కళాశాలలో సౌకర్యాలు సరిగ్గా లేవని, అయినా కాలేజీలు ఫీజులు లక్షలు వసూలు చేస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వం పెండింగ్ ఫీజులు ఇవ్వకుంటే ముందు కాలేజీల పనితీరుపై రిపోర్టు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో పెద్ద మార్పు తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ సాయం నేరుగా కాలేజీల అకౌంట్లో జమ అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ విధానాన్ని మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. విద్యార్థి పేరు మీద ఖాతాలోకి డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రతిపాదన రూపొందుతుంది. అంతేగాక తల్లిదండ్రుల పేరుతో జాయింట్ అకౌంట్ ఉండేలా చేయాలన్న యోచన కూడా ఉంది. ఈ విధానం అమలులోకి వస్తే విద్యార్థులు, వారి కుటుంబాలకు మరింత ప్రయోజనం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరియు కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తప్పుడు మరియు నిరాధారమైన ఆరోపణలు ప్రచురించినందుకు, ప్రసారం చేసినందుకు ఆయన ఈ దావా వేశారు. ఈ దావాలో పరువు నష్టం కలిగించినందుకు గాను తప్పుడు సమాచారాన్ని తొలగించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని మరియు 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల ఫోన్లు, తన కుటుంబ సభ్యుల ఫోన్లను కేటీఆర్ ట్యాప్ చేయించారని గతంలో బండి సంజయ్ ఆరోపించారు. బండి సంజయ్ ఆరోపణలపై ఆగస్టులో కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. బండి సంజయ్ నుంచి నోటీసులకు రిప్లై రాకపోవడంతో తాజాగా పరువు నష్టం దావా వేశారు. అసెంబ్లీ సహాయ కార్యదర్శిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో సోమవారం అసెంబ్లీ సహాయ కార్యదర్శికి ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై వివరణ ఇచ్చారు. తమ సమాధానాలు అసెంబ్లీ సహాయ కార్యదర్శికి జగదీష్ రెడ్డి, వివేకానంద గౌడ్, ప్రభాకర్లు అందజేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అమాయకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాల్లో 10 మంది ఎమ్మెల్యేలు పాల్గొంటూనే మేము కాంగ్రెస్లో చేరలేదు, బీఆర్ఎస్కు రిజైన్ చేయలేదు అని తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. మరి నిన్న ఆదివారం కాబట్టి మేము తీసుకోలేము అని చెప్పి వారి సెక్రటేరియట్ చెప్పింది. వారు బెంగళూరులో ఉన్నారు, అసిస్టెంట్ సెక్రటరీకి ఇవ్వండి అని చెప్తే ఈరోజు వచ్చి స్పీకర్ గారికి అసిస్టెంట్ సెక్రటరీ ద్వారా మేము సమర్పించాం. ఏంది దీనికి ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు, మీడియా ద్వారా చూస్తున్న ప్రపంచంలో ఉన్న ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు వారి భాగవతం అంతా కూడా. కానీ ఇప్పటికీ కూడా మేము పార్టీ మారలేదు, మేము ముఖ్యమంత్రి గారి నియోజకవర్గ అభివృద్ధి కొరకు పోతే ముఖ్యమంత్రి గారు మేము పోయినందుకు గౌరవించాలి కాబట్టి మా మెడలో 3 రంగుల కండువా కప్పిండు. అది జాతీయ జెండా రంగులున్న కండువా.
అది మేము కాంగ్రెస్ కండువా అనుకోలేదు, కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డితో కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా కొనసాగిన వీరిద్దరి భేటీపై సార్వత్ర ఉత్కంఠ నెలకొంది. కానీ వీరిద్దరి భేటీపై స్పందించిన బీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకుడు కొట్టిపడేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి కవితను కలిశారని, దీన్ని తప్పుగా ప్రచారం చేయడం ఆపాలని ఫైర్ అయ్యారు. के तरफ से आज एक बात हुई, दशहरा आ रहा, नवरात्रि आ रही, इसमें बहुत ज़्यादा बिजी रहते साहब और सबको इनवाइट भी करते. आज एक इनवाइट को भी गए तो लोग कुछ गलत समझ रहे, क्योंकि मैं विष्णु का बड़ा भाई की ऐसे से बात कर रहा हूँ, बोल रहा हूँ ना, ऐसा कुछ भी नहीं है. कांग्रेस के ज़माने में भी कविता मैडम को साहब जाके इनवाइट करते थे, मगर इसका मतलब ये नहीं है कि बीआरएस पार्टी से नहीं, ये सभी को इनवाइट कर रहे, कांग्रेस वालों को भी इनवाइट करे, जो मंदिर को आते बराबर उनको ये इनवाइट करते एज ए ट्रस्टी. కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడాల్సిన ఎన్నికల సంఘమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిలో బందీగా మారిందని, బీజేపీకి ఎన్నికల ఏజెంట్గా పనిచేస్తుందని ఆమె తీవ్రంగా విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలంతా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. కాపాడడం కోసం ఒక పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. భారతదేశ రాజ్యాంగం మనందరికీ ఓటు హక్కునిచ్చింది, మన నాయకుల్ని మనమే ఎన్నుకోవడానికి. ఆ ఓటు హక్కుని కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు బీజేపీ మోడీ గారి చేతిలో బందీ అయ్యింది. ఎలాగైతే అన్ని వ్యవస్థలు ఇప్పటికే ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఆర్బీఐ అయినా, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, ఎలాగైతే అన్ని వ్యవస్థలు మోడీ గారి గుప్పెట్లో బీజేపీ కోసం పనిచేస్తున్నాయో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు బీజేపీ కోసమే పనిచేస్తుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు దేశం ముందు బయటపెట్టడం జరిగింది. ఇది పచ్చి నిజం, ఇది మన భారతదేశ ప్రజాస్వామ్య యథార్థత అని రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈసీఐ బండారం బయటపెట్టారు. ఒక శాంపుల్ తీసుకున్నారు, కర్ణాటకలోని మహదేవ్పూర్. దాంట్లో బీఆర్ఎస్ పార్టీపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులకు సరిపడా యూరియాను ఇవ్వని కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. రైతుల పక్షాన మోదీని, కేంద్రాన్ని భారత రాష్ట్ర సమితి నేతలు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న ఆ పార్టీ నేతలు బీజేపీకి భయపడుతున్నారని ఆరోపించారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే కేసులు బిగుసుకుంటాయన్న భయం బీఆర్ఎస్ నాయకులు ఉందని వ్యాఖ్యానించారు. 10 సంవత్సరాల పరిపాలనలో పేదలకు 10 రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి మీదైతే, ఇప్పుడు రేషన్ కార్డులు అందేశం 2014 తర్వాత కోడలుగా వచ్చినటువంటి తల్లికి, ఆ తర్వాత మనవరాలు వస్తే వాళ్ళకు సన్న బియ్యాన్ని అందించేటువంటి కార్యక్రమం చేసే సందర్భం. మీరు డబుల్ బెడ్రూమ్ పేరిట ఈరోజు ఇందిరం ఇల్లు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టిన సందర్భం. ఆడతల్లు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేస్తూ ముందుకు పోయే క్రమం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న తెలంగాణ ఎక్కడ కూడా నేను అనుకుంటా బీఆర్ఎస్ ఇక ఉండబోదు అనేటువంటి దానికి, మీ అంటున్నటువంటి దానికి సాక్షాత్ ఇంట్లో జరిగినటువంటి గొడవలు, ఆ చెల్లి కవితకు సమాధానం చెప్పలేక. ఏపీలో మెడికల్ కాలేజీల వ్యవహారంపై రాజకీయ వివాదాలు పెరుగుతున్నాయి. ఈ అంశంపై స్పందించిన మాజీ మంత్రి విడుదల రజని కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్ర చెరిపివేస్తే చెరగదు, రాష్ట్ర చరిత్రలో ఒకే రోజు 5 మెడికల్ కళాశాలలు ప్రారంభించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అన్నారు. 8,500 కోట్ల రూపాయలతో 17 కళాశాలల నిర్మాణ ప్రణాళికలు ఉన్నాయని, పేదలకు వైద్య, విద్య అందించడమే లక్ష్యమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అనుమతులు లేవని తప్పు ఆరోపణలు చేస్తున్నారు. కూటమి తర్వాత పనులు నిలిచిపోయి ప్రాజెక్టులను నిలిపివేశారని విమర్శించారు. ఫస్ట్ ఫేజ్లో 5 కళాశాలల తరగతులు ప్రారంభమయ్యాయని, మరిన్ని కళాశాలలు త్వరగా పూర్తి కావాలని కోరారు. ఎవ్వరు కూడా ఆలోచన చేయలేదు.
ట్రైబల్ ఏరియాలో మన్యం, పార్వతీపురం లాంటి ప్లేసెస్లో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్యాన్ని చేరువ చేయాలి. ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్య విద్య అభ్యసించే అవకాశం లభించాలని ఏజెన్సీ ఏరియాల మీద కూడా ఒక మంచి గొప్ప ఉద్దేశంతో మరి ఆలోచన చేసి ముందుకు వెళ్లారు. పాడేరు 50 సీట్లు అందుబాటులోకి వచ్చినాయి, అది నడుస్తూ ఉంది. మరి పులివెందులకు కూడా 50 సీట్లు మనకు అందుబాటులోకి వస్తే ఈ ఎన్ఎంసీ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏమని లెటర్ రాసింది, వద్దు మాకొద్దు అని చెప్పేసి విత్డ్రావల్ లెటర్, అంటే ఇది క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి లెటర్ రాసినటువంటి దుస్సాహసం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. అంటే ఎక్కడ లేదు, ఎక్కడ కూడా ఎన్ఎంసీ నుంచి మనకు సీట్లు వస్తే వెనక్కి మాకొద్దు అని చెప్పి రాసినటువంటి బహుశా దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉంటదేమో, ఏ స్టేట్ కూడా అలాంటి పని చేయదు. వచ్చినటువంటి సీట్స్ ని వద్దు అని వెనక్కి రాయడం. హైదరాబాద్లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల ఆసిఫ్ నగర్లోని మంగల్ బస్తీ ప్రాంతం వణికిపోయింది. వరద నీటితో 2 వ్యక్తులు కొట్టుకుపోవడంతో స్థానికుల్లో ఆందోళన ఏర్పడింది. దీంతో జిల్లా కలెక్టర్ హరిచందన, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తక్షణమే మంగల్ బస్తీని సందర్శించారు. హైదరాబాద్లో అనేక నాలాలు అడ్డుపడడంతో ఫ్లాష్ ఫ్లడ్స్ ఏర్పడుతున్నట్లు కమిషనర్ చెప్పారు. మంగల్ బస్తీ ప్రాంతంలో 145 ఇళ్లు నాలాకు అడ్డుగా ఉన్నాయని కలెక్టర్ అన్నారు. వీటిని ప్రభుత్వం నిర్మించే ఇంధనమ్మ ఇళ్లకు తరలించాలని హామీ ఇచ్చారు. నాలాలకు అడ్డుగా ఉన్న ఇళ్లను తొలగించి సమస్యను పరిష్కరించనున్నట్లు రంగనాథ్ తెలిపారు. చాలా చోట్ల 5 to 12 సెంటీమీటర్స్ దాకా మనకి ఈ వర్షం రావడంతో చాలా ప్రాంతాల్లో మనకి సీరియస్ వాటర్ లాగింగ్ ఇష్యూస్ రావడం జరిగింది. సో మీకు తెలుసు హైదరాబాద్లో చాలా నాలాలు కూడా కబ్జా అయి ఉన్నాయి. సో ఈ క్రమంలో అంటే దాదాపుగా చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఇనండేషన్ ఇష్యూస్ అనేవి కూడా రిపోర్ట్ అయినాయి. సరే, చాలా చోట్ల పెద్ద సమస్య లేకుండా నీళ్లు సజావుగా వెళ్ళిపోయినాయి. బట్ ఇక్కడ ఈ అఫ్జల్ సాగర్ ఈ ప్రాంతం ఇది ఏదైతే కనుక ఇక్కడ మనం ఆసిఫ్ నగర్ దగ్గర ఉన్నటువంటి అఫ్జల్ సాగర్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. సో ఇక్కడ నిన్న రాత్రి ఏదైతే కనుక ఈ వాటర్ వస్తున్నప్పుడు, ఈ నాలాస్లో వాటర్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాసితులు ఉన్నారో వారు వారి మంచం ఒకటి అక్కడ దాంట్లో నీళ్ళలో పడితే దాన్ని తీసుకోవడానికి వాళ్ళు ఒకడు వెళ్ళటంతో ఆ నీళ్లు ఉధృతతో కొట్టుకుపోయినాడు. దీన్ని అతన్ని సేవ్ చేయడానికి ఇంకొకడు వాళ్ళకి సంబంధికుడు ఇద్దరు కూడా చిన్నవాళ్లే, దాదాపు 25-26 ఏళ్ళ ఒకతను, ఇంకొకడు 30 సంవత్సరాల లోపలే ఉంటారు. ఇద్దరు కూడా 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళది చూస్తే మనకి చాలా బాధాకరమైన విషయం. మొన్న రీసెంట్గా కూడా అమ్మాయికి డెలివరీ అయింది. సో చిన్న పిల్లలు ఉన్నారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవల ఓపీడీని నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. అన్ని ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు ఇప్పటి వరకు కొనసాగించామని, ఇందుకు 2,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ వల్ల ప్రజలు తమపై నమ్మకం కోల్పోతున్నట్టు లేఖలో అసోసియేషన్ తెలిపింది. ఆసుపత్రుల నెలవారీ నిర్వహణకు చేయలేకపోతున్నామని, బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరింది. ఇప్పటికే సామర్థ్యానికి మించి సేవలు అందించామని, బకాయిలు ఇవ్వలేని నేపథ్యంలో ఎన్టీఆర్ వైద్య సేవల ఓపీడీని కొనసాగించలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని లేఖలో ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిట్ 3వ అదనపు ఛార్జ్ షీట్ సమర్పించింది. విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీటును దాఖలు చేశారు సిట్ అధికారులు. 86 పేజీలతో 3వ అదనపు ఛార్జ్ షీటును దాఖలు చేశారు. ఇక 3వ ఛార్జ్ షీటులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ పాత్రపై సిట్ ప్రస్తావించింది. కాగా మొదటి ఛార్జ్ షీటులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు ప్రస్తావించిన సిట్ రెండో దాంట్లో మరిన్ని కీలక విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీసీసీ కమిటీల నియామకంపై కసరత్తు తుది దశకు చేరుకుంది. మరో 2-3 రోజుల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీలపై అధికారిక ప్రకటన రానున్నట్లు
పార్టీ వర్గాల సమాచారం. ఈ మేరకు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 1-to-1 చర్చించారు. ఇప్పటికే జిల్లా కమిటీల విషయంలో పార్టీ నియమించిన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీలు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, అసెంబ్లీ ఇన్ఛార్జీలతో పీసీసీ చీఫ్ సమావేశాలు నిర్వహించారు. నాయకులందరి ఆమోదంతో ఏఐసీసీ సూచన మేరకు జిల్లా కమిటీలను కూర్పు చేస్తున్నారు. కమిటీల విషయంలో భేదాభిప్రాయాలు రాకుండా మరోసారి ఫైనల్గా కమిటీల ఎంపికపై మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు. విజయవాడలోని కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు రోజురోజుకు పెరుగుతుండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. గత కొన్ని రోజుల నుంచి ఈ వ్యాధి కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం బాధితుల సంఖ్య 350 దాటింది. అయితే గత రాత్రి మరో 15 మంది డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని వెంటనే ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో డయేరియాతో బాధపడుతున్న రోగులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వీరిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నేపాల్లో అంతులేని అవినీతి, సోషల్ మీడియా బ్యాన్ నేపథ్యంలో మొదలైన జెన్ జెడ్ ఉద్యమంతో ఆ దేశ ప్రధాని మంత్రులు, అధ్యక్షుడు రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామా అనంతరం ఉద్యమకారుల కోరిక మేరకు సుశీల కార్కి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే తాను ఈ బాధ్యతను కేవలం 6 నెలలు మాత్రమే కొనసాగిస్తామని, ఈ లోపు పరిస్థితులను చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు. అయితే తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపేందుకు గాను ఆమె తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈ మేరకు కాఠ్మండూలోని నేపాలీ రాష్ట్రపతి భవన్ సీతాల్ నివాస్లో ఇంధనం, పట్టణాభివృద్ధి, భౌతిక మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖను పర్యవేక్షించడానికి కుల్మాన్ గిసింగ్, ఓం ప్రకాష్ ఆర్యల్, చట్టం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రామేశ్వర్ ఖనాల్, ఆర్థిక మంత్రిత్వ శాఖల మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వక్ఫ్ చట్టం 2025పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. ఈ చట్టంలోని ముఖ్యమైన ప్రొవిజన్ను నిలిపివేసింది. అయితే మొత్తంగా చట్టంపై స్టేను విధించాలంటూ పిటిషన్దారులు చేసిన అభ్యర్థులను కోర్టు తోసిపుచ్చింది. వక్ఫ్ చట్టానికి చేసిన సవరణలో భాగంగా కనీసం 5 ఏళ్లు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే ప్రొవిజన్ను కేంద్రం ఈ చట్టంలో చేర్చింది. ఈ ప్రొవిజన్పై సుప్రీంకోర్టు తాజాగా స్పందిస్తూ ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారు చేసే వరకు దీనిని నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.